నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరీ అవెన్యూలో 33 లక్షల రూపాయలతో సీసీ రోడ్, సీసీ డ్రైన్కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 25 రోజులలో రోడ్డు, డ్రైన్ వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు పక్కన పెట్టి స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహకంతో, అధికారుల సహకారంతో రూరల్ నియోజకవర్గంలో కనీస వస్తువుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు, 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారా మల్లి, టీడీపీ నాయకులు ఖాదర్ బాషా, రవీంద్ర రెడ్డి, ఆరుగుంట పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ దాదాపు 33 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు, డ్రైను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానికుల సమక్షంలో స్థానిక సూచనల మేరకి ఈ యొక్క రోడ్డు, డ్రైను శాంక్షన్ చేయడం జరిగింది. 10 రోజుల్లో దీన్ని పూర్తి చేసి ప్రజలకు ఇస్తామని, ఆ తర్వాత 15 రోజుల పాటు క్యూరింగ్ జరుగుతుంది. అంటే మొత్తం మీద 25 రోజుల్లో ఈ రోడ్డు, ఈ డ్రైను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెస్తామని మాట ఇస్తూ, అదేవిధంగా స్థానిక పెద్దలు కొన్ని సూచనలు చేశారు. ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఒక 3-4 చిన్న రోడ్లు ఆగిపోయినాయని చెప్పని, వాటిని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే ఎస్టిమేషన్ లేవని, నిధులు సౌలభ్యతను బట్టి వీలైనంత త్వరగా దాన్ని శాంక్షన్ చేస్తారని కోరుకుంటూ, ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు లేని వేళ పార్టీ అజెండాలు పక్కన పెట్టి స్థానిక సమస్యల పరిష్కారం లేదు, అభివృద్ధి కార్యక్రమాల సాధన, వీటి ధ్యేయంగా పనిచేయాలని స్థానిక శాసనసభ్యుడిగా నా శక్తి వంచన లేకుండా, ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఎంత చేసినా ఇంకా ఇక్కడ తక్కువే, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో 339 పనులు ఏదైతే 60 రోజుల్లో అందరి సహకారంతో రికార్డు స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు అందించామో, ఈ పనులు కూడా వేగవంతంగా చేపడతామని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అధికారుల సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రాంతాల్లో కనీస వస్తువులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైపులైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ముందుకు తీసుకోబోతానని తెలియజేస్తూ, ఇంకా కూడా స్థానికులందరినీ కోరేది ఒకటే, మేము ఈ ప్రాంతాల్లో ఆ సమస్యల్ని ఓ శాసనసభ్యుడిగా స్థానిక నాయకుల సహాయ సహకారాలతో, డివిజన్ కార్పొరేటర్ల సహాయ సహకారాలతో అన్ని విషయాలు తెలుసుకుని అన్నిటి కోసం ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఎక్కడైనా సరే, ఎక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ రూపంలో కానీ పెట్టినట్లయితే మీ శాసనసభ్యుడిగా స్పందిస్తానని చెప్పని కూడా పూర్తి స్థాయిలో మాట చెప్తూ, ఈ యొక్క పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలా, దాంతోపాటు నాణ్యత ప్రమాణాలు ఉండాలా, అన్ని రకాల ల్యాబొరేటరీ పరీక్షలు జరిగిన తర్వాత మాత్రమే వాటికి రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ శాసనసభ్యుడిగా అధికారుల సూచనలు, సలహాలతో పెట్టినటువంటి ఒక నూతన పంద. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగుతామని చెప్పి కోరుకుంటూ, స్థానికులందరినీ మరోసారి అభినందిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ పనులు కూడా వీలైన తొందరగా పూర్తి చేస్తానని చెప్పని మాట చెప్తాను.